అల్లుడు రాదంట పిన్నికి వచ్చాడు. వచ్చిండే మా ఇటు పని చేసినాక రాలే. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 11th. 40 days తర్వాత ఫామ్కి వచ్చాను. ఫామ్ అనేది గడ్డి అంతా ఈ విధంగా పెరిగిపోయింది. చాలా వర్క్ ఉంది. గడ్డి అంతా తీసేయాలి. ఇంకా చెట్లు వర్షాలు కూడా తగ్గిపోయాయి కాబట్టి చెట్లకి పంచగవ్య కొట్టాలి. ఈరోజు చెట్లకి మన పంచగవ్య కలుపుదామని వాటర్ పడుతున్నాం. చూడండి, ఇది కరెంట్ కండిషన్. గడ్డి ఈ విధంగా మొలుస్తుందో. ఇంకా చెట్లకు పాదులు కూడా తీయాలి. ఈసారి వర్షాలు కూడా తగ్గిపోయాయి కాబట్టి పాదులు తీయాలి. పంచగవ్య కలపడానికి వాటర్ నింపుతాము. నావిక్ గుండు సార్ చుట్టూ తిరిగి చూద్దాం. లాస్ట్ టైం మా కొబ్బరి చెట్లు ప్రూనింగ్ చేసాము, ఏవి చనిపోలేవు. మళ్ళీ ఫ్రెష్గా ఆకులు మళ్ళా వస్తున్నాయి. ఆకులు ఈ విధంగా ఉన్నాయి. కొబ్బరి చెట్లు ప్రూనింగ్ చేసినాక అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ కట్ అయిపోయింది, వర్షం వాటర్ ఎక్కువై. బీరకాయలు ఇంకా కీర, ఎక్కడ వచ్చినా బీరకాయలు ఉన్నాయి. ఇవి కీర. ఇక్కడ గడ్డి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇదంతా పీకేయాలి. ఇదంతా రేపటిలోపు క్లీన్ చేసేయాలి. ఇవి అరటి అని బాగానే ఉన్నాయి. వర్షాలు పడి రాలేదు, ఇంకొంచెం వర్క్ ఉండి కూడా రాలేదు కాబట్టి 40 days అయిపోయింది. ఫామ్ అనేది ఏం టచ్ చేయలేదు. ఈ విధంగా పెరిగిపోయింది. ఇది అల్లనేరేడు చెట్టు, బడోలి వెరైటీ. ఇవి తైవాన్ జామ. ఉసిరి. కీరా. ఏ కెమికల్స్ వాడలేదు, ఇవి న్యాచురల్గా పెరుగుతున్నాయి. లక్ష్మణ ఫలము, రామఫలము, లక్ష్మణ ఫలం అనుకుంటుంది. ఈ లైన్ అంతా కొబ్బరి చెట్లు ప్రూనింగ్ చేయలేదు. నాని ఫ్రూట్ ఇది. చీమలు పడుతున్నాయి. ఇవి సంథింగ్ ఏ చెట్టు మర్చిపోయాను, లీచీ ఆర్ అల్లనేరేడు, పేరు మర్చిపోయాను, ట్యాగ్ ఉంది. ఇవి అలబుక్కర చెట్టు. గడ్డి చూడండి ఎంత పెరిగిందో.
ఇవి పల్లి, ఇవన్నీ పల్లి. కీరా ఇట్లా మాన్యువల్ కిందికి వదిలేసాము. ఏం పందిరి వేయలేదు, పందిరి వేసి ఇంకా బాగా వచ్చేది అనుకుంటా. ఇంట్లో మందమే కాబట్టి మేము ఇట్లా వదిలేసాము. ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ పపాయ వేసాం, పపాయ అక్కడ కూడా లేదనుకుంటా. ఇవన్నీ ప్రూనింగ్ చేసిన కొబ్బరి అన్ని ప్రూనింగ్ చేసిన అన్నీ బాగానే ఉన్నాయి. చాలామంది కొబ్బరి ప్రూనింగ్ చేయొద్దన్నారు, కానీ అప్పుడు మొత్తం ఆకులన్నీ ఖరాబ్ అయ్యాయి కాబట్టి ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వచ్చాయి. ఆ వరుస కూడా కుదిరితే ఇప్పుడు, లేదంటే రేపు మార్నింగ్ ప్రూనింగ్ చేస్తాను. ఇటు బ్యాక్ సైడ్ చూడండి, పిచ్చిగడ్డి ఎంత మొలిసిందో, ఎంత పిచ్చిగడ్డి. ఫిల్టర్ ఇదంతా ప్రూనింగ్ చేసిన లైన్. దూరం పెట్టాలి. పల్లి